Welcome to Padmavati Junior College, Narsanapeta. Online classes start. My name is S. Appal Naidu, lecturer in chemistry. So, organic chemistry. Organic chemistry. Intermediate lo organic chemistry అనేది 12 to 14 marks. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మనం ఇప్పుడు డీల్ చేసుకుందాం. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది కంటిన్యూగా మనకి 4-5 క్లాసుల వరకు అవుద్ది. ఒకసారి చూడండి, ఆర్గానిక్ కెమిస్ట్రీని మనం డీల్ చేసే ముందు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటివి హ్యాలో ఆల్కేన్స్, హ్యాలో హ్యాలో ఆల్కేన్స్ మనం తీసుకునేటప్పుడు ఈ హ్యాలో ఆల్కేన్స్ వాట్ ఈజ్ మీన్ బై హ్యాలో ఆల్కేన్? ఆల్కేన్స్ remove one hydrogen atom to added halogen atom to form of the compounds is called haloalkanes. ఆల్కేన్లో ఒక హైడ్రోజన్ పరమాణువును తొలగించి ఆ స్థానములో హాలోజన్ పరమాణువును ప్రతిక్షేపిస్తే ఏర్పరిచే సమ్మేళనాలను హాలో ఆల్కేన్స్ అంటాం. యాలో ఎరిన్స్ మీన్స్ యారోమాటిక్ కాంపౌండ్స్లో ఒక హైడ్రోజన్ పరమాణువును రిమూవ్ చేసి ఆ స్థానములో హాలోజన్ పరమాణువును ప్రతిక్షేపిస్తే సబ్స్టిట్యూషన్ చేస్తే ఏర్పరిచే సమ్మేళనాలను హాలో ఎరిన్స్ అంటాం. హాలో ఆల్కేన్స్ మీన్స్ హాలో ఎరిన్స్. Alkanes remove the one hydrogen atom, the same place up in added halogen atom to form of the compounds is called haloalkanes. Haloarenes means aromatic compounds or benzene compounds that remove one hydrogen atom to added one halogen atom to form of the compounds is called haloarenes. Haloalkanes, haloarenes. హ్యాలో ఆల్కేన్స్ ఆర్ హ్యాలో ఎరిన్స్లో తీసుకుంటే దీన్ని మనం 3 టైప్స్గా క్లాసిఫికేషన్ చేస్తాం. ద ఫస్ట్ వన్ ఆఫ్ ఇన్ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. థర్డ్ వన్ అప్ ఇన్ టెరసరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్, టెరసరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ ఆల్కైల్ హ్యాలోజన్స్లో హ్యాలైడ్స్ అంటాం అనమాట. ఆల్కేన్లో 1 హైడ్రోజన్ యాటమ్ రిమూవ్ చేస్తే ఫామ్ అయ్యే కాంపౌండ్ ఆల్కైల్ అంటాం. ఆల్కేన్ మీన్ ఆర్హెచ్ని ఆల్కేన్గా మనం చేస్తాం. ఇందులో ఈ 1 హైడ్రోజన్ యాటమ్ని రిమూవ్ చేసి ఆ ప్లేస్లో ఈ హ్యాలోజన్ యాటమ్ని కానీ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఫామ్ అయ్యే కాంపౌండ్స్ని ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటాం. ఆల్కైల్ హ్యాలైడ్స్తో ఒక ఐయూపిక్ నేమే హ్యాలో ఆల్కేన్. అలాగే బెంజీన్ తీసుకుంటే ఇలా మనకి బెంజీన్ ఉంటుంది. ఈ విధంగా మనకి బెంజీన్ అనేది ఉంటుంది. ఈ బెంజీన్లో 1 హైడ్రోజన్ యాటమ్ని ఇలా రిమూవ్ చేసి అక్కడ హ్యాలోజన్ యాటమ్ని కానీ సబ్స్టిట్యూషన్ చేస్తే ఫామ్ అయ్యే కాంపౌండ్స్ని ఏమంటామంటే హ్యాలో ఎరిన్స్ అంటాం. Haloalkanes or haloarenes are based on the structural formula in 3 types. The first one of in alkyl halides, second one of in first one primary alkyl halide, second one secondary alkyl halide, third one tertiary alkyl halide. Primary alkyl halide, secondary alkyl halide, tertiary alkyl halide. సో ఇప్పుడు ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటే ద జనరల్ ఫార్ములా RX
RCH2X. Formula of the compounds is called primary alkyl halides. RX or RCH2X formula of the compounds is called primary alkyl halides. Primary alkyl halides ఎలా ఉంటాయంటే RX or RCH2X ఫార్ములాతో ఫామ్ చేసే ఆల్కైల్ హ్యాలైడ్స్ ఏమంటామంటే ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్గా పేర్కొంటాం. ఈ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్లో ఎక్స్ మీన్స్ హ్యాలోజన్, ఎక్స్ మీన్స్ FClBrI, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఏ యాటమ్నైనా తీసుకోవచ్చు. అయితే ఎక్కువగా మనం ఈ 3 యాటమ్స్ని తీసుకుంటాం, క్లోరైడ్, బ్రోమైడ్, అయోడైడ్. సో ఇప్పుడు ఆర్ అనేది ఆల్కైల్ గ్రూప్, అదే బెంజీన్ తీసుకుంటే అరైల్ గ్రూప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ CH3Br, మిథైల్ బ్రోమైడ్, CH3CH2Cl, ఇథైల్ క్లోరైడ్. ఈ మిథైల్ బ్రోమైడ్ని బ్రోమోమీథేన్, ఇథైల్ క్లోరైడ్ని క్లోరోఈథేన్, ఈ విధంగా ఐయుపీఏక్ నేమ్స్తో పిలుస్తాం. బ్రోమోమీథేన్, క్లోరోఈథేన్. సో ఇవన్నీ కూడా ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. RX or RCH2X formula of the compounds is called primary alkyl halides. So the another one up in secondary alkyl halides. Secondary alkyl halides means secondary mean isoalkyl halides. So secondary alkyl halides, the general formula RRCHX. ఇలా 2 ఆల్కైల్ గ్రూపులు ఉండి CHX formula of the compounds is called secondary alkyl halides. ఇలా CHXతో 2 బాండ్స్ మన ఫామ్ అయినటువంటి ఆల్కైల్ గ్రూపులు కానీ అరైల్ గ్రూపులు కానీ 1 ఆల్కైల్ ఆర్ 1 అరైల్ గ్రూప్ కానీ యాడ్ అయితే ఫామ్ అయ్యే కాంపౌండ్స్ ఏమంటామంటే సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటాం. సో ఈ సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్కి ఎగ్జాంపుల్ CH ఇలా Cl ఉండి ఈ విధంగా CH3 ఉంటుంది. దీన్ని 2-chloropropan అంటాం. chloropropan, 2-chloropropan. సో ఇక్కడ CHకి అటాక్ అయి ఉండి హ్యాలోజన్ యాటమ్ కానీ సబ్స్టిట్యూషన్ అయి ఉంటే అలాంటి హ్యాలైడ్స్ని సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటాం. సో సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ మీన్స్ RRCHX formula of the compounds is called secondary alkyl halides. So secondary alkyl halide, another example means CH3CH ఇలా ఇటు పక్కన Br పెట్టి ఇక్కడ C2H5 పెట్టుకోవచ్చు. అంటే ఇది ఒక ఆల్కైల్ గ్రూపు, ఇది ఒక ఆల్కైల్ గ్రూపు. CHకి అటాక్ అయ్యిండి హాలోజన్ యాటమ్ ఉండాలి. CHకి క్లోరిన్ ఆర్ ఫ్లోరిన్ ఆర్ బ్రోమిన్, హాలోజన్ ఏ యాటమ్ కనెక్టర్ లింక్ అయినా ఆ ఫామ్ అయ్యే కాంపౌండ్స్ ఏమంటామంటే సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటాం. సో సెకండరీ హ్యాలైడ్స్ మీన్స్ RRCHX formula of the compounds is called secondary alkyl halide. RRCHX formula కలిగి ఉండే ఆల్కైల్ హ్యాలైడ్లను సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటారు. సో ఈ సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్కి ఎగ్జాంపుల్ ఐసోప్రొపైల్ క్లోరైడ్, దాని పేరు 2-chloropropan. అలాగే ఐసోబ్యూటైల్ బ్రోమైడ్, సో ఏంటంటే 2-bromobutane, దీని నేమ్ 2-bromobutane. ఈ విధంగా సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటాం. నెక్స్ట్ వన్ అప్ ఇన్ టెరసరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. టెరసరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ మీన్స్ RRC బాండ్ ఎక్స్, ఇలా సిక్ బాండ్ ఎక్స్ ఉండి ఇటుపక్క 3 ఆల్కైల్ గ్రూపులు కానీ అటాక్ అయి ఉంటే ఇలాంటి ఆల్కైల్ హ్యాలైడ్స్ ఏమంటామంటే మనం టెరసరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటాం. ఈ విధంగా రాయకుండా ఇలా సి బాండ్ ఉంది, ఈ సికి ఏదో ఒక వైపు ఒక హ్యాలోజన్ పెట్టి రిమైనింగ్ 3 వైపులా కూడా ఆర్
ఆర్ ఇలా మూడు వైపులు కూడా ఆల్కైల్ గ్రూపులు కనిపెడితే RRRCX ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్స్ ఈజ్ కాల్డ్ టెరసరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. సో ఈ టెరసరీ ఆల్కైల్ హ్యాలైడ్స్కి ఎగ్జాంపుల్ CH3 ఇలా సి పెట్టి ఇటు పక్క Cl పెట్టామనుకోండి, ఇక్కడ ఒక CH3 ఇక్కడ ఒక CH3 ఉంటుంది. దీని పేరు ఏంటంటే టెరసరీ బ్యూటైల్ క్లోరైడ్. టెరసరీ బ్యూటైల్ క్లోరైడ్. టెరసరీ బ్యూటైల్ క్లోరైడ్ CH3 CH3 దీని పేరు టెరసరీ బ్యూటైల్ క్లోరైడ్. దీని ఐయుపీఏక్ నేమ్ ఏటవుతుంది? ఇలా సెకండ్ కార్బన్ దగ్గర క్లోరిన్ ఉంది, సెకండ్ కార్బన్ దగ్గర క్లోరిన్ ఉంది, సెకండ్ కార్బన్ దగ్గర క్లోరిన్ ఉంది కాబట్టి 2-chloro 2-methyl propane 2-chloro 2-methyl propane అనేది దీని నేమ్, ఐయుపీఏక్ నేమ్ ఉంది. మరి ఐయుపీఏక్ నేమ్స్ అనే ఫస్ట్ రూల్స్ ప్రకారం ఉన్నాయి కాబట్టి మీకు తెలుసు. సో అది టెరసరీ బ్యూటైల్ క్లోరైడ్. ఒకవేళ అలానే కాకుండా ఇలా రాసుకోవచ్చు మనం CH3 thrice CX. CH3 thrice CX అంటే ఈ బాండ్కి ఇటుపక్క CH3 అటుపక్క CH3 ఇటుపక్క CH3 అని అర్థం. సో కాబట్టి ఇలాంటి ఆల్కైల్ హ్యాలైడ్స్ని ఏమంటామంటే మనం టెరసరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటాం. సో ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ హ్యాలో ఆల్కేన్స్ని 3 టైప్స్గా క్లాసిఫై చేస్తాం. ద ఫస్ట్ వన్ అప్ ఇన్ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్, ద సెకండ్ వన్ అప్ ఇన్ సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్, థర్డ్ వన్ అప్ ఇన్ tertiary alkyl halides. Primary alkyl halide mean RX or RCH2X formula of the compounds is called primary alkyl halides. X means ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. అందులో మనం మెయిన్గా క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ తీసుకుంటాం. ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్. సో ఎగ్జాంపుల్ CH3 Br మెథైల్ బ్రోమైడ్ ఆర్ బ్రోమో మీథేన్, ఎథైల్ క్లోరైడ్ ఆర్ క్లోరో ఈథేన్. ఇలా ఆల్కైల్ హ్యాలైడ్ హ్యాలో ఆల్కేన్, ఆల్కైల్ బ్రోమైడ్ బ్రోమో ఆల్కేన్. ఈ విధంగా మనము RX కానీ RCH2X కానీ ఫార్ములా ఉన్నటువంటి ఆల్కైల్ హ్యాలైడ్స్ అన్నిటి ద టోటల్ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఈజ్ కాల్డ్ ఈజ్ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. సో ద ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ద అనదర్ వన్ అప్ ఇన్ సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ మీన్స్ RRCHX. CHXకి అటాక్ అయ్యి 2 ఆల్కైల్ గ్రూపులుగాని ఉంటే CHXకి 2 గ్రూప్ ఈ విధంగా 2 ఆల్కైల్ గ్రూప్లు అటాక్ అయితే 2 ఆల్కైల్ గ్రూప్స్ అటాక్డ్ అప్ ఇన్ CHX టు ఫార్మ్ ఆఫ్ ద కాంపౌండ్స్ ఇస్ కాల్డ్ సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఈ విధంగా CHXకి RR ఇలా RR ఉండి CHX ఫార్ములా కానీ ఉంటే ఇలాంటి ఆల్కైల్ హ్యాలైడ్స్ ఏమంటామంటే సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్గా తీసుకుంటాం. సెకండరీ మీన్ ఐసో. సో ఎగ్జాంపుల్ ఐసోప్రొపైల్ క్లోరైడ్. ఐసోప్రొపైల్ క్లోరైడ్ యొక్క ఐయుపీఏక్ నేమ్ మీన్స్ 2-chloropropane 2-chloropropane. అలాగే ఐసోబ్యూటైల్ బ్రోమైడ్ మీన్ 2-bromobutane 2-bromobutane. ఇలా మనకి సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్కి ఎగ్జాంపుల్ అవుతాయి. సెకండరీ మీన్ ఐసో. ద థర్డ్ వన్ అప్ ఇన్ టెరసరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ 3-0 అనమాట. టెరసరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ మీన్స్ RRRCX RRRC బాండ్ X. ఇలా 3 ఆల్కైల్ గ్రూపులు అటాక్ CXతో కానీ ఫామ్ అయితే అలాంటి ఆల్కైల్ హ్యాలైడ్స్ ఏమంటామంటే టెరసరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటాం. ఏమంటామమ్మా? టెరసరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. సో ఈ టెరసరీ ఆల్కైల్ హ్యాలైడ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి టెరసరీ బ్యూటైల్ బ్రోమైడ్. బ్యూటైల్ క్లోరైడ్ అంటే టెరసరీ బ్యూటైల్ క్లోరైడ్ అని అర్థం. అక్కడ క్లోరిన్కి బదులుగా Br ఉంటే టెరసరీ బ్యూటైల్ బ్రోమైడ్. దీని ఐయుపీఏక్ నేమ్ పరంగా చూసుకుంటే 1-2 సెకండ్ కార్బన్ దగ్గర క్లోరిన్ ఉంది, 1-2 సెకండ్ కార్బన్ దగ్గర క్లోరిన్ ఉంది, 1-2 సెకండ్ కార్బన్ దగ్గర క్లోరిన్ ఉంది. సో ఇది పేరెంటికల్ చైన్ అయితే 2-chloro 2-methyl propane 2-chloro 2-methyl propane. అది మనకు దాని యొక్క ఐయుపీఏక్ నేమ్. ఈ విధంగా ఆల్కైల్ హ్యాలైడ్స్ ద ఫస్ట్ వన్ అప్ ఇన్ ప్రైమరీ, సెకండరీ, టెరసరీ ఆల్కైల్ హ్యాలైడ్స్గా క్లాసిఫై చేస్తాం. నెక్స్ట్ వన్ అప్ ఇన్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ హ్యాలోజన్ యాటమ్స్ క్లాసిఫికేషన్ ఆన్ ద ఆల్కైల్ హ్యాలైడ్స్ ఈజ్ 3 types. ద ఫస్ట్ వన్ అప్ ఇన్ only 1 halogen atom form of the compounds
ఈజ్ కాల్డ్ మోనో ఆల్కైల్ హ్యాలైడ్స్. 2 halogen atoms form of the compounds dialkyl halide. 3 hydrogen atoms form of the compounds trialkyl halide. 3 కంటే above halogen atoms 4 గానే ఉన్నాయి అనుకుంటాం టెట్రా అంటాం, టెట్రా ఆల్కైల్ హ్యాలైడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఆల్కైల్ గ్రూప్ ఆర్ తీసుకున్నాం, ఒక ఆల్కైల్ గ్రూప్ ఆర్, ఈ ఆర్ని ఇలా CH3 కింద తీసుకున్నాం. ఈ CH3కి ఒకే ఒక హ్యాలోజన్ కానీ పెడితే మోనో హ్యాలో ఆల్కేన్ అంటాం, అంటే మోనో హ్యాలో మీథేన్. అలా కాకుండా 2 ఉన్నాయి అనుకోండి, ఇలా CH2 పెట్టి ఇక్కడ X2 పెట్టామనుకోండి 2 హ్యాలోజన్లు, దీన్ని డై హ్యాలో మీథేన్ అంటాం. అలా కాకుండా ఇలా CH పెట్టి X3 అని పెడితే దీన్ని 3 ట్రై హ్యాలోజన్స్, ట్రై హ్యాలో ఆల్కేన్స్ అంటాం. అలా కాకుండా ఇలా C బాండ్ పెట్టి ఇలా X4గా తీసుకొని అనుకోండి, దీన్ని టెట్రా హ్యాలో ఆల్కేన్స్ అంటాం. టెట్రా హ్యాలో ఆల్కేన్స్, ట్రై హ్యాలో ఆల్కేన్స్, డై హ్యాలో ఆల్కేన్స్, మోనో హ్యాలో ఆల్కేన్స్. ఫర్ ఎగ్జాంపుల్స్ అండి ఇవి. ఒకసారి వీటి యొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఫస్ట్ వన్లోనే CH3Cl తీసుకుంటాం, మోనోక్లోరో మీథేన్ అంటాం. క్లోరోమీథేన్ మోనోక్లోరోమీథేన్. అదే ఈ విధంగా తీసుకున్నాడు CH2Cl2 తీసుకున్నాం అనుకోండి, దీన్ని డైక్లోరోమీథేన్. అంటే 2 క్లోరిన్ యాటమ్స్ ఉన్నాయి కాబట్టి డైక్లోరోమీథేన్. ఇక్కడ ఒకే ఒకటి ఉంది కాబట్టి మోనోక్లోరోమీథేన్. అలా కాకుండా CHCl3 ఉందనుకోండి, ట్రైక్లోరోమీథేన్. అలా కాకుండా CCl4 టెట్రాక్లోరోమీథేన్. జనరల్ నేమ్ ఏంటంటే CH3Cl మీన్స్ మిథైల్ క్లోరైడ్. CH3Cl మీన్స్ మిథైల్ క్లోరైడ్. దీని ఐయుపీఎక్ నేమ్ క్లోరోమీథేన్. ఒకే ఒక క్లోరిన్ ఆటం ఉంది కాబట్టి మోనోక్లోరో అంటాం. ఇక్కడ CH2Cl2లో డైక్లోరోమీథేన్, దీన్ని మిథిలీన్ క్లోరైడ్ అంటాం. ఇది మిథైల్ క్లోరైడ్ అయినప్పుడు దీన్ని ఏమంటామో మిథిలీన్ క్లోరైడ్గా తీసుకుంటాం. CH2Cl2 మీన్ మిథిలీన్ క్లోరైడ్ అంటాం. CHCl3కి ట్రైక్లోరోమీథేన్ అంటాం. దీన్ని చాలా ఇంపార్టెంట్ క్లోరోఫారం. CHCl3 మీన్ ఏంటంటే క్లోరోఫారం. క్లోరోఫారం అంటే ట్రై హ్యాలో ఆల్కేన్కి ఎగ్జాంపుల్ CHCl3. అలాగే CCl4 మీన్ కార్బన్ టెట్రాక్లోరైడ్, టెట్రాక్లోరోమీథేన్ అంటాం. కార్బన్ టెట్రాక్లోరైడ్. ఈ విధంగా మనకి మిథైల్ క్లోరైడు, మిథిలీన్ క్లోరైడు, క్లోరోఫార్ము, కార్బన్ టెట్రాక్లోరైడ్. ఈ విధంగా మనకి ఏంటంటే హ్యాలోజన్ తాలూకా నెంబర్ బట్టి మోనో, డై, ట్రై, టెట్రా లైక్ టర్మ్స్ అని యూజ్ చేస్తాం. సో ఈ విధంగా ఆల్కైల్ హ్యాలైడ్స్ని క్లాసిఫై చేస్తాం. ఫస్ట్ వన్ ఆఫ్ ఇన్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అయితే ద సెకండ్ వన్ ఆఫ్ ఇన్ మోనో, డై, ట్రై. ఈ విధంగా కూడా మనం ఆల్కైల్ హ్యాలైడ్ని క్లాసిఫికేషన్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ విధంగా మనం ఆల్కైల్ హ్యాలైడ్ తాలూకు ఇందులో ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్కి ఆల్కైల్ గ్రూప్కి ప్లేస్లో బెంజీన్ యారోమేటిక్ కాంపౌండ్ కానీ తీసుకుంటే ఎరీన్స్ అంటాం. ఇప్పుడు మనకి ఇది జనరల్గా తీసుకునేటప్పుడు ఈ జనరల్ టాపిక్లో మనకి ఆల్కైల్ హ్యాలైడ్స్ తాలూకా ప్రిపరేషన్స్ అనే మనకు ఫస్ట్ స్టాప్ కావాలి. ఆల్కైల్ హ్యాలైడ్స్ తాలూకా ప్రిపరేషన్స్. సో ఆల్కైల్ హ్యాలైడ్ ప్రిపరేషన్స్ ఫస్ట్ స్టాప్ ఎలా ప్రిపేర్ చేస్తాం చూడండి. ఆల్కైల్ హ్యాలైడ్ తాలూకా ప్రిపరేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటే ఒకసారి చూడండి. మనం ఎక్స్పెషల్లీ ఆల్కైల్ హ్యాలైడ్ ప్రిపరేషన్ తీసుకున్నాడు. ఆల్కైల్ హ్యాలైడ్ ప్రిపరేషన్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఫ్రమ్ ఆల్కహాల్. ఫస్ట్ వన్ ఫ్రమ్ ఆల్కహాల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ని తీసుకున్నాడు CH2OH, దీన్ని ఆల్కహాల్గా తీసుకుంటాం. ఈ ఆల్కహాల్ను PCl5తో ట్రీట్ చేస్తాం, ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్తో. PCl5తో ట్రీట్ చేసినప్పుడు మనకి ఏంటి ఫామ్ అవుతుంది అంటే మనకి RCH2Cl అనేది ఫామ్ అవుతుంది. RCH2Cl బయటికి ఏంటి రిలీజ్ అవుతుందంటే POCl3 ప్లస్ HCl.
POCl3 HCl అని రియాక్ట్ అవుతుంది. ఆల్కహాల్ రియాక్ట్ విత్ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ టు ఫార్మ్ ఆల్కైల్ హ్యాలైడ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఆల్కహాల్ ఏదో ఒక ఆల్కహాల్ తీసుకోవాలి కదా, ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నాం. ఇథైల్ ఆల్కహాల్ ఫార్ములా ఏంటి? C2H5OH ఇథైల్ ఆల్కహాల్. ఈ ఇథైల్ ఆల్కహాల్ని PCl5తో ట్రీట్ చేద్దాం. PCl5 మీన్ ఏంటి? ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్. ఈ PCl5తో ట్రీట్ చేస్తే మనకేమొస్తుంది? ఇథైల్ క్లోరైడ్ వస్తుంది, C2H5Cl. C2H5Cl మీన్ ఇథైల్ క్లోరైడ్. ఈ ఇథైల్ క్లోరైడ్తో బయటికి POCl3 ఫాస్ఫోనైల్ క్లోరైడ్ HCl అని రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఆల్కహాల్ హ్యాలైడ్ ప్రిపరేషన్లో ఫస్ట్ వన్ తీసుకుంటాం. ఫస్ట్ వన్ ఆల్కహాల్ హ్యాలైడ్ తాలూకా ప్రిపరేషన్. సెకండ్ వన్ ఏంటంటే ఆల్కహాల్ నుంచే కాకుండా జనరల్గా ఆల్కీన్స్ నుంచి, ఫ్రమ్ ఆల్కీన్స్ నుండి తీసుకున్నప్పుడు ఏదో ఒక ఆల్కీన్ తీసుకోవాలి. ఫస్ట్ ఇయర్లో మీరు ఆల్కీన్ ఏం తీసుకుంటారు? ఇథిలీన్ ఫస్ట్ తీసుకుంటారు. ఇథిలీన్ ఫార్ములా ఏంటి? CH2 డబుల్ బాండ్ CH2 ఆర్ C2H4. ఈ ఇథిలీన్ తీసుకుంటాం. ఈ ఇథిలీన్ని హైడ్రోజన్ హ్యాలైడ్తో HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ చేస్తారు. ఇన్ ప్రెసెన్స్ ఏంటి? ఎన్హైడ్రస్ AlCl3 or ZnCl2. Ethylene react with hydrochloric acid in presence of anhydrous AlCl3 or zinc chloride to form ethyl chloride. C2H5Cl. లేదా ఇందులో ఉండే H అనేది ఎక్కడికి వస్తుంది? Cl ఎక్కడికి వస్తుంది? CH2Cl. అకార్డింగ్ టు ఫస్ట్ లో మీరు మార్కొని కాపు CH3CH2Cl మీన్స్ ఇథైల్. CH3CH2 అంటే C2H5 కాబట్టి ఇథైల్ క్లోరైడ్. ఈ విధంగా ఇథైల్ క్లోరైడ్ ఉంది. ఆల్కహాల్ నుండి ఫామ్ చేయొచ్చు ఇథైల్ క్లోరైడ్ని. అలాగే ఆల్కీన్స్ నుంచి ఇక్కడ PCl5కు బదులుగా PCl3 యూజ్ చేయొచ్చు, SOCl2 కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇథైల్ ఆల్కహాల్తోనే మనం నెక్స్ట్ ఈక్వేషన్ కూడా రాయొచ్చు. ఏంటి? ఇథైల్ ఆల్కహాల్ తీసుకుంటాం ఇలా C2H5OH. ఈ ఇథైల్ ఆల్కహాల్ అనేది ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్తో ట్రీట్ చేస్తారు ఫ్రమ్ PCl3. ఇది 3 మోల్స్ తీసుకుంటారు. అప్పుడు ఏమొస్తుంది? 3 మోల్ C2H5Cl ప్లస్ H3PO3 అనేది ఫామ్ అవుతుంది. అంటే యాక్షన్ ఆఫ్ PCl3. థర్డ్ వన్ ఏంటంటే యాక్షన్ ఆఫ్ PCl3. ఇథైల్ ఆల్కహాల్ రియాక్ట్ విత్ ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ టు ఫామ్ ఏంటి? ఇథైల్ క్లోరైడ్. ఇథైల్ ఆల్కహాల్ రియాక్ట్ విత్ PCl5 టు ఫామ్ ఏంటి? ఇథైల్ క్లోరైడ్. అలాగే SOCl2 మీన్స్ థయోనైల్ క్లోరైడ్. సేమ్ ఇథైల్ ఆల్కహాల్ తీసుకుంటాం C2H5OH. ఈ ఇథైల్ ఆల్కహాల్ను SOCl2 థయోనైల్ క్లోరైడ్తో ఇన్ ప్రెసెన్స్ పిరిడిన్ ethyl alcohol in presence of pyridine react with SOCl2 to form C2H5Cl ethyl chloride plus SO2 సల్ఫర్ డైఆక్సైడ్ ప్లస్ HCl. ఈ విధంగా మనం ప్రిపరేషన్ ఆఫ్ ఇథైల్ క్లోరైడ్ని ప్రిపేర్ చేసుకున్నాం. అక్కడ ఇథైల్ అనే టర్మ్కి బదులుగా ఆల్కైల్ పెట్టారనుకోండి ఆల్కైల్ వస్తుంది. ఒకవేళ బెంజీన్ పెట్టారనుకోండి ఎరీన్స్ వస్తుంది. మన కాంపిటేటివ్ పరంగా ఇథైల్ అనే టర్మ్కు బదులుగా బెంజీన్ కానీ ఉందనుకోండి మనకి ఎరీన్స్ అనేవి వస్తాయి. బెంజైల్ క్లోరైడ్. ఇక్కడ ఇథైల్ క్లోరైడ్కి బదులుగా వస్తుంది బెంజైల్ క్లోరైడ్. ఇక్కడ మిథైల్ తీసుకుంటే మిథైల్ క్లోరైడ్, ప్రొపైల్ తీసుకుంటే ప్రొపైల్ క్లోరైడ్, ఆల్కైల్ తీసుకుంటే ఆల్కైల్ క్లోరైడ్, ఈ హ్యాలైడ్ తీసుకుంటే ఆల్కైల్ హ్యాలైడ్. ఈ విధంగా మనం తీసుకున్న హాలోజన్ ఆటమ్ క్లోరినా, బ్రోమినా, అయోడినా బట్టి మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్స్ వస్తాయి. మీరు ఏది రాసుకున్నా ప్రాబ్లం. ప్రిపరేషన్ ఆఫ్ ఎనీ 2 మెథడ్స్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటాడు. ఫ్రమ్ ఆల్కహాల్ అనొచ్చు, లేదా PCl5, PCl3, SOCl2 అనొచ్చు. సెకండ్ వన్ ఆఫ్ ఫ్రమ్ ఆల్కీన్స్లో ఇథిలీన్ అనొచ్చు, ప్రోపీన్. అయితే ఇథిలీన్ అనేది అకార్డింగ్ టు సిమెట్రికల్ ఆల్కీన్ కాబట్టి సో ఇథైల్ క్లోరైడ్ ఫామ్ అవుద్ది. అనదర్ వన్ ఆఫ్ మార్కోనిక్ రూల్ ఫాలో అవుద్ది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ తాలూకా
ప్రిపరేషన్ని మనం క్లారిటీగా చూసుకుంటాం. ఆర్గానిక్లో ఫస్ట్ వన్ మనకి ఆల్కైల్ హ్యాలైడ్ తాలూకా ప్రిపరేషన్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఖచ్చితంగా మీరు నేర్చినప్పుడు ఈ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ని చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి ఖచ్చితంగా మీరు చూసుకోవాలి, చాలా ఉంటాయి. ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి మనం అలాగే ఆల్కైల్ హ్యాలైడ్ తాలూకా ప్రాపర్టీస్ ఉంటాయి. ఆల్కైల్ హ్యాలైడ్ ప్రాపర్టీస్లో మనకి నేమ్డ్ రియాక్షన్ స్పెసిఫిక్గా వస్తాయి. ఉర్జ్ రియాక్షన్ అని, పిట్టిక్ రియాక్షన్ అని, ఉర్జ్ పిట్టిక్ రియాక్షన్ ఇలా వస్తాయి. ఇవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. మనకి ప్రాపర్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.